ఈరోజు మనం ఎగ్ బోండా తయారు చేస్తున్నాం. ఎగ్ బోండా గురించి ఆయిల్ వేయండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ పోసుకున్నాం కదా. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎగ్స్ అనేది బేసన్ కలిపిన కదా ఇందులో వేసేయాలి. బేసన్ పిండి మన ఎగ్స్ ఏం చేసామంటే కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని చిన్న చిన్న బోండా ఎగ్ బోండా బోండాలు కానీ మనం మలుపుకుంటాం. వన్ సైడ్ మొత్తం ఆయిల్ అనేది వేడైంది. వేడైందందుకు కొంచెం పర్లేదు బాగానే టేస్ట్ ఉంటుంది. కొంచెం కాలాలి. కొంచెం ఇందులో వామ్ వేద్దాం అనుకున్నా. వీళ్ళు తినారు వామ్ వేస్తే. బేసన్లో ఎప్పుడైనా వామ్ వేసుకొని తింటే మిడిచినా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. కూడా రెడీ అయ్యి చేసుకోండి. సిమ్లో పెట్టాను. ఆయిల్ చాలా వేడైతుంది. ఎల్లి వేడైతుంది. అందుకే సిమ్లో పెట్టాను. మర్చిపోవడానికి అప్పుడే మర్చిపోవాలి. ఇక్కడ ఆయిల్ పడ్డది. ఇక్కడ పట్ట ఎగురుతుంది. ఆయిల్ నూనె నా మీద చాలా పడ్డది. చేతుల మీద చేత మీద పడుతుంది. కెమెరా నూనె పడుతుంది. వేసుకోవాలి. వేస్తే మొత్తం లాస్ట్కి ఉంటుంది. అడుక్కు వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. చెప్పాను దగ్గర మేము మా లక్కీగా అంత ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు బయట అమ్ముతుండే బండ్ల మీద చారణకు ఒకటి. అప్పుడు చారణకు ఒకటి మస్తు ఉంటుండే టేస్ట్. రూపాయికి 4. బయట అనేది ఆయిల్ అనేది కలిపి ఉంటుంది. మనం ఇంట్లో పిల్లలకి చేసేస్తే ఫ్రెష్ ఆయిల్ మంచి ఫ్రెష్ అన్ని ఎగ్ కానీ బేసన్ కానీ. బయట ఏముంటుందంటే అది ఆయిల్ కాయలు మళ్ళీ వేస్తారు కదా. మన స్టమక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. తిన్నాక తింటప్పుడు బాగానే టేస్ట్. తర్వాత స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి బయట. మొత్తం మీద మన బోండాలు రెడీ అయినాయి. ఒక్కొక్క బోండా ఒక్కొక్క షేప్ వచ్చింది. లాస్ట్ బోండాలు స్టార్టింగ్లో బాగా నచ్చింది. లాస్ట్ బోండాలు కొంచెం బోండాలు అయితే రెడీ అయినాయి. బజ్జీలు టేస్ట్ చూస్తా ఎలా ఉందో. ఎట్లా ఉందా టేస్ట్? ఇలా కాలుతుందా? కాలుతుందా అసలు? మంచి టేస్ట్ ఉంటుంది. బాగా వేడివేడిగా చల్లని వాతావరణంగా వేడివేడి చాలా టేస్ట్ ఎట్లా? Bye guys. Like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్